ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ వచనము. సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, యుద్ధాన్ని ఎదుర్కోబోతున్న రాజు కోసం చేసిన ప్రార్థనగా ఈ కీర్తనను గమనించగలం. సియోను అనగా దేవుని పరిశుద్ధ స్థలము. ఆయన తన పరిశుద్ధ నివాస స్థలమైన సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. అవును, ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. ఆయన నీ నైవేద్యములు అనగా నీ ప్రార్థన విజ్ఞాపనలను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులు అనగా నీ అర్పణలన్నీ అంగీకరిస్తాడు. కనుక పిల్లరా, ఆయన నిన్ను సియోన్లో నుండి ఆదుకుంటాడు. కీర్తనల గ్రంథము 134వ కీర్తన 3వ వచనం ప్రకారంగా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించును. అవును, భూమిని ఆకాశమును కలుగజేసిన ఆ సృష్టికర్త అయిన యెహోవా నిన్ను సియోన్లో నుండి ఆశీర్వదించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.